దేవుని మాట సెలవిస్తే ఆ ప్రకారం జరిగిపోద్ది అన్నాడు దేవుని వాక్యంలో. అనగా విస్తారమైన అధికారం దేవుని మాటలో ఉంది. ఆ మాటను కూడా చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాటను మనం గమనిస్తే 33వ కీర్తన 9వ వచనం చదువుతున్నాం. Psalm 33:9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపించగానే కార్యం ఏం చేయబడింది? యేసయ్య మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన. ప్రైజ్ ది లార్డ్. అన్కాంప్రమైజింగ్ వర్డ్, ద వర్డ్స్ ఆఫ్ పవర్, ద వర్డ్స్ ఆఫ్ అథారిటీ. అధికారం కలిగిన మాట, శక్తి గల మాట, దేవుని మాట ఆయన సెలవీయగా. మన ప్రైజ్ అండ్ వర్షిప్లో చక్కని పాట పాడుతుంటాం కదా, నీవు సెలవీయగా, నీవు సెలవీయగా. బైబిల్ గ్రంథంలో ఏ అద్భుతానన్నా చూడండి, ఆ అద్భుతం వెనకాల నా దేవుని మాట ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట ఉందంతే. నయమాను కుష్టు వ్యాధితో వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలీషా గారి దగ్గర కదా. ఎలీషా గారు అన్నారు, నయమాను నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునుగో? 7 సార్లు మునుగు అన్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నయమాను వెళ్ళి 7 సార్లు మునిగిన తర్వాత అతని దేహం ఏమైపోయింది? పసి పిల్ల దేహం. చిన్న పిల్లల దేహాలు చూడండి ఎంత నిర్మలంగా ఉంటాయో, పట్టుకుంటే కందిపోయినట్టు ఉంటాయి చూసారా, చిన్న పిల్లల దేహం. అలా అయిపోయిందట నయమాన్ గారు. అంతకుముందు వరకు ఏంటంటే కుష్టు వ్యాధితో అతని చేతులు కాళ్ళని వంకరలు తిరిగిపోయి, పుండ్లు రసికారుతూ భయంకర దుర్వాసన కొడుతున్న అతని జీవితం. ఒక్కసారి దైవజనుడు వెళ్ళి యోర్దాను నదిలో మనగానే చెప్పండి ఏమొచ్చింది? అతనికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పవర్ ఎక్కడుంది? స్వస్థత జరగడానికి మూలము ఏది? యోర్దాను నదా? యోర్దాను నదే కనుక అయి ఉంటే ఆ నదిలో చాలామంది మునిగారు. అందరికీ వచ్చిందా మరి స్వస్థత? రాలా. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన యోర్దాను నదిలో పవర్ ఉందా? చాలామంది అంటుంటారు, వెస్లీ గారు కొంచెం చర్మ సంబంధం వ్యాధి ఉందండి, యోర్దాను నదిలో మునగనండి. వద్దాం, మనం అక్కడ మునిగినంత మాత్రం ఏం రాదు. అది యోర్దాను నది చాలా పవర్ఫుల్ నది అట కదండి. కొంతమంది ఆ నీళ్ళు తీసుకొచ్చి వ్యాపారాలు చేసేస్తున్నారట కదండి. ఈ డబ్బా యోర్దాను నదిలోంచి నీళ్ళు తీసుకొచ్చాం, ఇది మీరు త్రాగినచో గర్భము వచ్చును, ఈ నీళ్లు త్రాగినచో మీ పంటలు పండును, ఈ నీళ్లు త్రాగినచో మీరు ఇల్లు కట్టుకుందురు అని ఉందండి బైబిల్లో. యోర్దాను నదిని తీసుకొని తల మీద వేసుకోండి, తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయని ఉందా? ఎందుకే అలాంటివన్నీ? దెర్ ఈస్ నో పవర్ ఇన్ ద వాటర్. యోర్దాను నదిలో కాదు, అక్కడ అద్భుతం ఉన్నది. అద్భుతం ఎక్కడ ఉందో తెలుసా? నయమాను చూపించిన విధేయతలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నయపరచండి. ఇట్ ఈస్ ఇన్ ద ఒబీడియన్స్. దైవజనుని మాటకు లోబడే విధానంలోనే చెప్పండి నయమాను జీవితంలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ ద ఒబీడియన్స్. ఆయన మాట సెలవీయగా, వెన్ గాడ్ రిలీజెస్ హిస్ వర్డ్, ఐఎమ్ షూర్ ఒకవేళ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని మాట కొరకు కనిపెడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన పలికింది పలికినట్టుగా జరుగుద్ది. హల్లెలూయా. ఆ ప్రకారం ఆయన, when God pronounced, let there be light and there was light. That's what the Bible says in the book of Genesis chapter 1. వెలుగు కలుగని పలుకగా వెలుగు, వెలుగు కలుగునగా కని పలుకగా మరొకటి ఏమన్నా కలిగిందా? వెలుగు కలుగు అనగానే మరొకటి ఏమన్నా కలిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూసామా? దేవుడు ఏం చెప్పాడో అదే జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు లోకస్తుల మాటలకు భయపడుతున్నావు నువ్వు? మరి ఇంకెందుకు ఎవరో ఏదో చెప్పారని? మా ఇల్లు అండి నిన్న ఎవరో ఒక వాస్తు సిద్ధాంతి గారు వచ్చి చెప్పారండి, కిటికీ అక్కడ ఉంది, ఇంక నీకంతా శాప్మే అన్నాడండి, భయం వేసేస్తుందండి వెస్లీ గారు. ఎందుకు అలాంటి నమ్ముతున్నావు నువ్వు? ఆయన మాట కదా నీ జీవితంలో జరిగేది. ఆయన మాట సెలవిచ్చినప్పుడు కదా నీ జీవితంలో అద్భుతాలు జరిగేవి. వై ఆర్ యు అఫ్రైడ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద పీపుల్? ప్రజల మాటలకు ఎందుకు భయపడుతున్నావు? ఎవరో ఏదో అన్నారని రోజుల తరబడి ఎందుకు కృంగిపోతున్నావు? మనుషుల ఒపీనియన్లు, మనుషుల యొక్క ఇంప్రెషన్స్ నీ భవిష్యత్తు నిర్దేశించావు. యేసయ్య మాట నీ భవిష్యత్తును శాసిస్తుంది. హల్లెలూయా. ఆ మాట నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెడుతుందని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఎందుకు దేవుని కొరకు మనం కనిపెడుతున్నామంటే, మొట్టమొదటిగా ఆయన దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. రెండవది
ఆయన దగ్గర ఐఎమ్ సారీ, రెండవది ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆ మాటలు చెప్పండి. 3 మాటలు చెప్పాను. యేసయ్య మాటలు ఎలాంటివి? ఒకటి పవిత్రమైనవి, రెండవది సంతోషాన్ని ఇచ్చేవి, మూడవది ఆయన మాట సెలవిస్తే ఆ ప్రకారం అయిపోద్దంతే, ఇంకెవరు దాన్ని మార్చలేరు. దేవుని మాట శాసనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలాంటి మాటల మీద దైవజనుడు ఏం పెట్టుకున్నాడంటే ఆశ పెట్టుకున్నాడు. 3వ మాట దగ్గరికి వద్దాం చూడండి. ఎందుకు దేవుని దగ్గరికి మనం రావాలి? 131 కీర్తనలో కీర్తనకారుడు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, లేదా ఆయన కొరకు ఎందుకు మనం కనిపెట్టాలన్న విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 3వ మాట చూడండి. 131 కీర్తన ఈసారి 7వ వచనం చదవండి. 131 కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును, సంపూర్ణమైన విమోచన దొరుకును. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మన ఆశను వమ్ము చేసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన దగ్గర కృప దొరుకును, రెండవది ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణం అనే మాటను మనం గమనించాలి. సిన్స్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, వాట్ ఎవర్ హీ గివ్స్ టు us is perfect. దేవుడు సంపూర్ణుడు కాబట్టి ఆయన దగ్గర మనకు దొరికే బహుమానాలన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? సంపూర్ణంగానే ఉంటాయి. అసంపూర్ణమైన దీవెనలు, అసంపూర్ణమైన ఆశీర్వాదాలు కాదు దేవుడు మనం కుమ్మరించేది. సంపూర్ణమైన దీవెన అన్నాడు. అందును బట్టే మనం సంపూర్ణత అనే మాటను మనం గమనించగలిగితే దేవుడు పరిపూర్ణుడు కాబట్టి యోహాను భక్తుడు అంటాడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను ఏం చేస్తున్నాం? పొందుతున్నాం అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన పరిపూర్ణతలో నుండి మనకి ఇవ్వబడుతున్న ఆశీర్వాదం ఏంటంటే కృప వెంబడి. అందరూ ఈ మాట అన్నారు చెప్పండి, కృప వెంబడి కృప. కృప వెంబడి కృప అంటే మనల్ని ఎన్నప్పుడు కూడా విడిచిపోని కృప దేవుడు మన మీద కృమ్మరిస్తున్నాడు. పౌలు భక్తుడు అడిగాడు, ప్రభువా ఒక ముళ్ళుందని ఆయన తీసేనాయన అడిగితే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలా అన్నాడు. Paul, please know that my grace is sufficient for you. నీ జీవితంలో ప్రతి బలహీనతను, ప్రతి దౌర్బల్యాన్ని జయించగలగడానికి నా కృప నీకు చాలు. బహుశా అప్పటి నుంచి మరలా పౌలు గారు ఆ ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే, ఎస్ లార్డ్, ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ యువర్ గ్రేస్. కృప మీద ఆధారపడే లక్షణం నీలో ఉందా, లేదా నాకు అన్నీ తెలుసు అంటావా? జాగ్రత్తగా గమనించండి. కృప మీద ఆధారపడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. మన శక్తి, మన సామర్థ్యం, మన బలం, మన జ్ఞానం కాదు. ప్రభువా నీ కృప. ఏదైనా ఉంది అంటే కూడా అది ఎవరి కృప? దేవుని కృప. పౌలు భక్తుడు అంతటి వాడు ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు, నేనేమై ఉన్నానో అది ఎవరి కృప? పౌలు అతిశయించాలంటే ఎన్నున్నాయి? పౌలు అతిశయపడాలంటే ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి పౌలుకి? అతని గోత్రం, అతని జాతి, అతని జ్ఞానం. ఏ గురువు దగ్గర అతను ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు? గమలీయేలు పాదాల దగ్గర. చాలా చాలా పౌలు గారికి ఉన్న అతిశయించడానికి. కానీ కొన్ని సందర్భాలు అంటాడు, క్రీస్తు యందు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను ఏం చేయను? అతిశయపడ్ను. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరికింది, సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన బహుమానాలు ప్రభు దగ్గర ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు ఆయన. అసంపూర్ణంగా నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఎఫెసీ 3:20లో మనకు తెలిసిన మాటే కదా, అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు. గాడ్ ఈజ్ ఏబుల్. ఆ మాట ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు కారు కొనుక్కున్నామండి, దాని మీద ఏం రాయించమంటారని కొంతమంది అడుగుతుంటే ఈ మాట రాయించండి అమ్మా, గాడ్ ఈజ్ ఏబుల్ అని రాయించమంట. జీసస్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఎందుకంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల దేవుడు ఆయన. మనం అడిగేవి కొన్ని ఉండొచ్చేమో, కానీ ఊహించేవి మాత్రం చాలా ఉంటాయి. దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు. నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత మీలో చాలామంది తెలుసు నా సాక్ష్యం.
2001లో నేను సంపూర్ణంగా దేవుని సేవ సమర్పించుకున్నాను. అప్పటికి ఇంకా నేను టీనేజ్లో ఉన్నాను, 19లో ఉన్నాను. అప్పటికి ఇంకా ప్రభువు సమర్పించుకున్న తర్వాత అనేక ప్రాంతాలు తండ్రి గారితో తిరుగుతూ దేవుని సువార్త ప్రకటించాను. 2003లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నీ యొక్క దర్శనం, నీ పిలుపు స్పష్టంగా బయలుపరచండి. ఎవరి మధ్య నన్ను వాడుకొనబోతున్నావు? దేవుడిచ్చిన పిలుపుని బట్టి 2004లో యంగ్ హోలీ టీం ప్రారంభించాం. ఆ తర్వాత యంగ్ హోలీ టీం ప్రారంభించిన తర్వాత ఆయా గ్రామాల్లో దేవుని సువార్త కోసం వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది పిలిచేవారు దేవుని సువార్తకు రమ్మని, కొంతమంది పిలవకపోయినా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించేవాళ్ళు. ఒక 80 మందితో యంగ్ హోలీ టీం ప్రారంభించాం. ఆ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు చదువుకుంటున్న ఆ పరిస్థితుల్లో రోజుకు ₹1 దాచిపెట్టి దేవుని సేవ కోసం అవన్నీ తీసుకెళ్ళి దేవుని సేవలో ఉపయోగిస్తుండేవాళ్ళం. దేవుడు నాకు ఇచ్చిన ఒక నడిపింపు ఏంటంటే, నేనేదైతే మాటలు ప్రకటిస్తున్నానో వాటిని విజువల్గా కనుక ప్రజెంట్ చేయగలిగితే అందరికీ అర్థమవుతుంది. విన్న విషయాల కన్నా చూసినవి చాలా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. ఏ మెసేజ్ చెప్పినా దానికి కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేసి, ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి వాటిని చూపించేవాడిని. బైబిల్లో ప్రాంతాలు కావచ్చు, చారిత్రక సంబంధించిన విషయాలు కావచ్చు, వాటిల్లోంచి చివరికి దేవుని సువార్తను ప్రకటించి ఆ వాక్యాన్ని ముగించి ఆ ప్రాంతాల నుంచి వచ్చేవాడిని. అప్పుడు నాకు ఒక్క ల్యాప్టాప్ కూడా ఉండేది కాదు. ఆ సందర్భంలో ఒక డెస్క్టాప్ ఒకటి తీసుకున్నాం, పెద్ద కంప్యూటర్, జెనిత్ కంప్యూటర్. ఆ తర్వాత ఇంకా మరొక కంప్యూటర్ ఏదో ఉంటే దాన్ని తీసుకెళ్ళేవాళ్ళం. గ్రామాలకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళం కంప్యూటర్ అంతా కూడా ఆటోల్లో పెట్టుకుని. అది కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతా ఉండేది. అంతా బాగానే ఉండేది. ఆ ముందు రోజు వెళ్ళి అన్ని ట్రైల్ వేసుకుని అన్నీ చక్కగా పెట్టుకుని కరెక్ట్గా మీటింగ్లో స్టార్ట్ అనగానే కంప్యూటర్ ఆగిపోయేది. చాలా బాధ అనిపించేది నాకు. మళ్ళీ దేవుని వాక్యం చెప్పేసి మళ్ళీ వచ్చేసేవాళ్ళు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చో లేకపోతే హార్డ్వేర్ ఇంజనీర్కి ఇచ్చో మళ్ళీ బాగు చేసి మళ్ళీ మీటింగ్లో వాడేవాళ్ళం. ఒకరోజు అడిగాను, ప్రభువా ఒక ల్యాప్టాప్ కనుక నాకు ఉంటే, ఒక ల్యాప్టాప్ వాజ్ మై డ్రీమ్ ఇన్ మై లైఫ్. ఆ కాలంలో ఒక ల్యాప్టాప్, ఒక ఓన్ ల్యాప్టాప్ కలిగి ఉన్న ఒక డ్రీమ్ నాకు. అడిగాను దేవుని సన్నిధిలో, ప్రభువా ఐ నీడ్ ఎ ల్యాప్టాప్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ప్రొవైడ్ మీ. నాకైతే ఆ స్తోమత లేదు, ల్యాప్టాప్ కొనే స్తోమత అయితే నాకు లేదు. సహాయం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో అడిగాను. ప్రియులారా, అలా ప్రార్థన చేస్తున్నాను. అలా అని చెప్పి మినిస్ట్రీ అయితే ఎక్కడ ఆపలేదు. ఉన్న వాటినే దేవుని సేవలో వాడుతుండేవాడిని. అలా ఒక రోజున నేను సింగపూర్ వెళ్ళాను. అక్కడ మీటింగ్లో దేవుని వాక్యం చెప్పిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి, వెస్లీ గారు మాతో లంచ్కి వస్తారని అడిగారు. తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఎక్కడికి వెళ్దాం, మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తానన్నా. సరే తీసుకెళ్ళి ఒక మలేషియా హోటల్కి రెస్టారెంట్కి తీసుకెళ్ళి, మలాయి రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అక్కడ ఫుడ్ మనం తినలేము అనుకోండి, కానీ మరి ఫెలోషిప్ కోసం అన్న వాళ్ళు రమ్మన్నారు కదా, కాదనకూడదని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫుడ్ ఏదో ఆర్డర్ చేశారు, కొద్ది నూడిల్స్ లాంటిది ఏదో తినేసాను. ఇంకా అయిపోయిన తర్వాత అందులో ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఒక బ్యాగ్ ఒకటి ఇచ్చింది. యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది నాకు పుస్తకాలు ఇస్తూ ఉంటారు. మనం చూడగానే పుస్తకాలు ఇవ్వాలనిపిస్తుంది, చాలా మందికి బుక్స్ ఇస్తారు నాకు. నేను అనుకున్నాను, థ్యాంక్ యూ లార్డ్, మళ్ళీ ఏవో కొన్ని పుస్తకాలు దొరికినాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవాలనే ఒక బాధ్యత గుర్తొస్తుంది అని చెప్పి ఆ బ్యాగ్ తగిలించుకుని ఆ రూమ్కి వచ్చాను. పుస్తకాలని అనుకుంటున్నాను తప్ప ఇంకా నాకు వేరే ఆలోచన లేదు దానిలో. ఆ బ్యాగ్ తీసుకొచ్చి ప్రక్కన పెట్టేసి నా పని ఏదో చేసుకుంటే సడన్గా ఒకసారి అనిపించింది, అసలు ఆ బ్యాగ్లో ఏముందో చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఒక కాంపాక్ట్ ల్యాప్టాప్. అది ఆ మోడల్ ఎప్పుడు నేను చూడలేదు. చాలా అద్భుతమైన ల్యాప్టాప్ ఫ్రీగా ఆ సహోదరు ఎవరో నాకు ఇచ్చారు. దేవుని నా మన స్తోత్రం కలుగును గాక. నాకు ఈ ల్యాప్టాప్ అవసరం ఉందని ఆమెకి ఎవరు చెప్పు ఉంటారు? నా భాష కాదే. ఆ టైంలో టీవీ మినిస్టర్ కూడా లేదు. పోనీ ఇగో సోదరులు ల్యాప్టాప్ అవసరం ఉంది, ప్రేరేపిస్తే ఎవరైనా సహకరించినా చెప్పడానికి ఏమైనా ఉందా? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎవరు చెప్పారు ఆమెకి ఆ ల్యాప్టాప్ తీసుకురమ్మని? అది కాకుండా ఇంకోటి ఏదన్నా ఇచ్చి ఉండొచ్చు కదా ఆమె. ఎగ్జాక్ట్గా అదే ఎందుకు ఇవ్వాలి? నా దేవుడు ప్రేరేపించాడు ఆమెను. వెళ్ళు తీసుకెళ్ళంటే ఆ బ్యాగ్ పట్టుకొచ్చి అందులో ల్యాప్టాప్తో పాటు ఒక ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి, దానికి సంబంధించినవన్నీ కూడా దానిలో పెట్టిస్తే ఎంత దేవుని స్తుతించానో తెలియదు. ఆ ల్యాప్టాప్తో ఎంతో కాలం ఆ దేవుని మాటలు, దేవుని సువార్తను అనేక మంది ప్రకటించాం. ఈరోజు చెప్పగలను దేవుని బిడ్డలారా, ఒక్క ల్యాప్టాప్ కోసం ఆ సమయంలో చాలా ఒక మాటలో చెప్పాలి, అదొక డ్రీమ్గా ఉండేది.
ఈరోజు దేవుని మహిమార్థం చెబుతున్నాను, చాలామంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు మన ఫౌండేషన్ నుండి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇది నేను అతిశయోక్తి కోసం చెప్పట్లా, ఇలాంటివన్నీ ఎక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ కూడా చేయను. చాలామంది యవన బిడ్డలు తాము చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం, ఎస్పెషల్లీ కరోనా టైంలో, అన్న కొంచెం ఇబ్బందులో ఉన్నాం, ఐ నో ద స్ట్రగుల్, మీరేం పర్లేదు తీసుకోండి ల్యాప్టాప్ అని ఇచ్చిన రోజులు, ఇచ్చిన క్షణాలు చాలా నాకు గుర్తున్నాయి. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అత్యధికంగా దీవించి. ఎందుకమ్మా కృంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన దగ్గర సంపూర్ణమైన దీవెనలు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే, దేవా అంతకన్నా ఎక్కువగా నా ప్రాణం నీకోసం ఏం చేస్తుంది? కనిపెడుతుంది. ఎందుకు అని ప్రశ్నించుకుంటే దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ ఉంది. రెండవది, ఆయన మాట సెలవిస్తే, పవిత్రమైన ఆయన మాట, సంతోషమిచ్చే మాట, ఆ ప్రకారము జరిగే దేవుని మాటలు ఆయన మాట్లాడే దేవుడు. మూడవది, ఆయన దగ్గర మనకేమున్నాయి? సంపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి.